Hello everyone, welcome to Ekam IAS Academy and welcome to practice your mains answer rating with previous year question paper sessions. So manam ee particular videos lo already 14 stretch video chestunnam sir GS paper 1B. Idi question number 15 sir, 2025 GS paper 1 lo vachina question. So very interesting question. Idi geography question రీజనల్ ప్లానింగ్ క్వశ్చనా, రీజనలిజంని ఇంబ్యాలెన్స్ చేసే క్వశ్చనా, బ్యాలెన్స్ చేసే క్వశ్చన్ అని చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్న సెగ్మెంట్. అసలు ఇట్లాంటి క్వశ్చన్స్ జనరల్గా జిఎస్ పేపర్ 1లో అడగడం చాలా రేర్ ఫినామినా. బట్ స్టిల్ అర్బనైజేషన్ అండ్ ఇష్యూస్ వల్ల మనకి ఎక్కువ అర్బనైజేషన్ సెగ్మెంట్స్ వస్తున్నాయి. దాంట్లో రీజనల్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, దాంట్లో టెక్నాలజీ యూసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ క్వశ్చన్ రావడం జరిగింది. ఒకవేళ ఈ క్వశ్చన్ చూస్తే, how can artificial intelligence and drones be effectively used with GIS and RS techniques in locational and aerial planning? అంటే ఒక లొకేషన్ కి రీజనల్ ప్లానింగ్ కానీ ఏరియల్ ప్లానింగ్ చేయాలి అంటే ఈ AI అండ్ డ్రోన్స్ ని మనం GIS తోని RS తోని ఈ టెక్నిక్స్ తోని ఎలా ఇంటిగ్రేట్ చేయడం వల్ల బెటర్ రిజల్ట్స్ వస్తాయి అన్న సెగ్మెంట్లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. యాజ్ అందరికి తెలిసినట్టే మనం ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్ ఫార్మాట్లో ఈ ఆన్సర్ని రాసుకుంటూ వెళ్దాం. సో నేను ఇంట్రడక్షన్ అండ్ సైడ్ హెడింగ్ పెడుతున్నా, మీరు మెయిన్ ఆన్సర్లో ఇంట్రడక్షన్ అండ్ సైడ్ హెడింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇంట్రడక్షన్ని ఆబ్వియస్గా ఈ రెండింటిని ఇంపార్ట్ చేయడం వల్ల ఏంటి బెనిఫిట్ అనే సెగ్మెంట్లో ఒక క్రిస్ప్ లైన్లో ఇంట్రొడక్షన్ని రాసి అప్పుడు మెయిన్ ఆన్సర్ రేటింగ్లోకి వెళ్తాం. యాజ్ దిస్ ఈస్ a 250 వర్డ్, కొంచెం లాంగ్ స్ట్రెచ్ ఆన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంట్రొడక్షన్లో మనం రాస్తున్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డ్రోన్స్ when integrated with GIS and RS techniques enhance precision in planning by combining real-time data with predictive modeling. This transformation supports inclusive and sustainable development, empowering municipalities and district planning bodies. అంటే ఇవి చేయడం వల్ల మనకి ప్రిసిజన్ ఇన్ ప్లానింగ్ అనేది వచ్చి కంబైనింగ్ రియల్ టైమ్ డేటా విత్ ప్రిడిక్టివ్ మోడలింగ్ వస్తుంది. దానివల్ల మనకు ఒక ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ వచ్చి మున్సిపాలిటీస్ని కానీ లోకల్ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ బాడీస్కి కానీ హెల్ప్ అవుతుంది అని చెప్పి ఇంట్రడక్షన్ని రాస్తా ఉన్నాం. సో రీజనల్ ప్లానింగ్ అనుకుంటారా, లేకపోతే అర్బనైజేషన్ అండ్ లోకల్ ప్లానింగ్ అనుకుంటారా? ఈ క్వశ్చన్ అటు ఇటు టెక్నాలజీ రిలేటెడ్ ఉంది కాబట్టి మనం కండిషనల్ సెగ్మెంట్ రాయాలి. AI యూసేజ్ ఇన్ లొకేషనల్ ప్లానింగ్ సపరేట్గా, AI యూసేజ్ ఇన్ ఏరియల్ ప్లానింగ్ సపరేట్గా, డ్రోన్స్ యూసేజ్ ఇన్ లొకేషనల్ ప్లానింగ్ సపరేట్గా, డ్రోన్స్ యూసేజ్ ఇన్ ఏరియల్ ప్లానింగ్ సపరేట్గా మనం ఆన్సర్ని కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. సో బాడీ ఆఫ్ ద ఆన్సర్లో ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ లొకేషనల్ ప్లానింగ్ ఎట్లా హెల్ప్ అవుతుంది అన్న కీవర్డ్స్ ఏ డైమెన్షన్లో ఫోకస్ చేస్తూ రాయాలంటే ఇక్కడ నేను కీ డైమెన్షన్స్ రాస్తా ఉన్నా సార్. మీరు 250 వర్డ్స్ కాబట్టి ఎలాబరేట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైటింగ్. ఏది స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ పర్టిక్యులర్ లొకేషన్కి, దాన్ని ప్రిడిక్టివ్ మోడలింగ్ త్రూ మనం తీసుకొని రావచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్, నీతి ఆయోగ్ యూస్డ్ AI and GIS tools to map new healthcare centers. అయితే ఇట్లాంటి కరెంట్ అఫైర్స్ ని మనం ఇన్సర్ట్ చేస్తూ ఉండాలి సార్.
అర్బన్ ట్రాన్స్పోర్ట్ డిజైన్, ఆ పర్టికులర్ అర్బన్ ఏరియాకి ఏ పర్టికులర్ డిజైన్ ఫేవరెటో ఆ ఫేవరబుల్ సెగ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ పర్టికులర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ ఢిల్లీ మెట్రో యూస్డ్ AI GIS ఫర్ లొకేషన్స్. నెక్స్ట్ డిజాస్టర్ రెసిలియంట్ ప్లానింగ్. అంటే ఎగ్జాంపుల్ రీసెంట్గా NDMA ఇస్రోతో కలిసి ఫ్లడ్ జోన్ మ్యాపింగ్ చేసింది. ఫ్లడ్ జోన్ మ్యాపింగ్ చేసి ఏవి ఫ్లడ్ ఏరియాస్ అని కనుక్కోవడం జరిగింది. అట్లా డిజాస్టర్ రెసిలియంట్ ప్లానింగ్ కి కూడా ఈ పర్టికులర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ సైట్స్. అంటే మనకి ఈ AI త్రూ సోలార్ ఎనర్జీ సైట్స్ ఎక్కడ ఉన్నాయి, విండ్ ఎనర్జీ సైట్స్ ఎక్కడ ఉన్నాయి అనే లొకేషనల్ సెగ్మెంట్ అనేది తెలియడం జరుగుతుంది. అట్లా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ లొకేషనల్ ప్లానింగ్ లో అంటే ఆ పర్టికులర్ లొకేషన్ కి ఏది యూజ్, అక్కడ ఏం పెట్టొచ్చు, ఇది పెట్టాలంటే ఎక్కడ పెట్టొచ్చు అనే సెగ్మెంట్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా రావడం జరుగుతుంది. దాని హెల్ప్ హ్యూజ్ క్వాంటిటీలో ఉంది. అయితే ఇక్కడ మనం కంటెంపరీ ఎగ్జాంపుల్స్ రాయడం వల్ల మోర్ బెనిఫిషియరీ మార్క్స్ అనేవి పడతా ఉంటాయి. సో ఇక్కడ కంటెంపరీ ఎగ్జాంపుల్స్ మీరు కరెంట్ అఫైర్స్ నుంచి తీసుకొని వాటిని ఇక్కడ అప్లికేషన్ చేస్తూ రాయాల్సి ఉంటుంది. అట్లా రాస్తేనే మనకు ఆ ఆన్సర్ యొక్క డైనమిజం కనపడుతుంది. ఇప్పుడు సెకండ్ సెగ్మెంట్ ఆర్టిఫిషియల్, బాడీలో సెకండ్ పార్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఏరియల్ ప్లానింగ్. ఎట్లానో చూద్దాం. దీంట్లో ఏ కీ కాంపోనెంట్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ అగ్రికల్చరల్ ల్యాండ్ యూస్ ఆప్టిమైజేషన్. అంటే ఉన్న తక్కువ ల్యాండ్లో ఎంత ఎఫెక్టివ్గా యూజ్ చేయొచ్చు, ఎంత నెట్ అమౌంట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఏరియా యూజ్ చేయొచ్చు అన్న కాంపోనెంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్ప్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన యూస్డ్ AI స్టిమ్యులేషన్ ఫర్ క్రాప్ ఈల్డ్ ఎస్టిమేషన్. అయితే ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజనలో ఇది యూజ్ చేయడం జరిగింది. ఇది ఒక కంటెంపరీ ఎగ్జాంపుల్ సార్. నెక్స్ట్ అర్బన్ గ్రోత్ ప్రిడిక్షన్ కూడా చేయొచ్చు సార్. దీంతో ఎంత గ్రో అవ్వబోతుంది పాపులేషన్, దాంట్లో ఏరియా వైజ్గా ఎంత గ్రో అవ్వబోతుంది అనే కాంపోనెంట్ని ఇక్కడ చేయొచ్చు. ఎగ్జాంపుల్ అహ్మదాబాద్ స్మార్ట్ సిటీ యూస్డ్ AI ఫర్ బెటర్ ప్లానింగ్. అక్కడ ఉన్న లోకల్ బాడీస్ ఈ AIని యూజ్ చేస్తూ బెటర్ ప్లానింగ్ కాంపోనెంట్ని తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్లో కూడా మనం AIని వాడచ్చు సార్. ఎగ్జాంపుల్ అటల్ భూజల్ యోజన యూస్డ్ AI గ్రౌండ్ వాటర్ ఎనాలిటిక్స్ ఫర్ డిజైనింగ్. నెక్స్ట్ క్లైమేట్ రిస్క్ మోడలింగ్. అంటే ఏ రీజియన్స్లో క్లైమేట్ రిస్క్ పెరుగుతోంది, అర్బన్ హీట్ ఐలాండ్స్ ఎక్కడ పెరిగే అవకాశం ఉంది, సీ లెవెల్ ఇంక్రీజ్ ఎక్కడ పెరిగే అవకాశం ఉంది, ఎక్కడ థండర్ స్టార్మ్ ఎఫెక్ట్స్ ఎక్కువ జరుగుతాయి, క్లౌడ్ బస్ట్ ఈవెంట్స్ ఎక్కువ జరుగుతాయి అని AI ఒకవేళ రిమోట్ సెన్సింగ్ తోని కొలాబరేట్ అయ్యి ఒకవేళ సెగ్మెంటేషన్ తీసుకొని వస్తే దిస్ మైట్ హెల్ప్ ఇన్ బెటర్ ఏరియల్ ప్లానింగ్ అండ్ బెటర్ ట్యాక్లింగ్ అండ్ బెటర్ ప్రిడిక్షన్. ఇట్లా మనకి AI అనేది లొకేషనల్ ప్లానింగ్లో, ఏరియల్ ప్లానింగ్లో హెల్ప్ చేస్తుంది. కానీ ఇక్కడికే మనం ఆన్సర్ వదలొచ్చు సార్. డ్రోన్స్ని కూడా కంపల్సరీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే వాడు సపరేట్గా అడిగిండు కాబట్టి మనం డ్రోన్స్ది కూడా సైడ్ హెడింగ్ పెట్టి డ్రోన్స్ ఇన్ లొకేషనల్ ప్లానింగ్, ఎందుకంటే వాడు AI అండ్ డ్రోన్స్ GIS రిమోట్ సెన్సింగ్ తోని యూజ్ చేస్తూ ఎలా ఇండికేట్ చేశారో రాయమన్నారు. డ్రోన్స్ తో ఏం చేయొచ్చు సార్, ప్రిసిజన్ టెరైన్ సర్వేస్ చేయొచ్చు. అంటే ఎక్కడెక్కడికైతే మనం రీచ్ అవ్వలేకపోతున్నామో
అక్కడ డ్రోన్స్ని పంపించవచ్చు. ఎగ్జాంపుల్, డ్రోన్ లీడర్ మ్యాప్స్ బెస్ట్ సైట్స్ ఫర్ ఎయిర్పోర్ట్స్, highways and special economic zones. సో అట్లా ఎక్కడెక్కడికైతే మనం రీచ్ కాలేమో ఆ రీజన్స్ లోకి డ్రోన్స్ ని పంపించి ఆ టెరైన్ సర్వేస్ ని చేయొచ్చు. మైనింగ్ అండ్ ఇండస్ట్రియల్ జోన్స్ ని గుర్తించి ఆ పర్టిక్యులర్ ఏరియాస్ లో మనం మైనింగ్ చేయొచ్చు. ఎందుకంటే డ్రోన్స్ అనేవి మినరల్ జోన్స్ ని డిటెక్ట్ చేస్తాయి, వాటితోనే అసోసియేట్ అయ్యింది ఎక్కడ ఇండస్ట్రియల్ జోన్స్ పెట్టాలో వాటిని కూడా డిటెక్ట్ చేయగలుగుతాయి. అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో డిజాస్టర్ రిలీఫ్ సైటింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే హై ఎలివేటెడ్ ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, హై ప్లాట్ఫామ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, సేఫ్ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి, ఫ్లడ్స్ వస్తే ఏ రీజియన్స్ లో మనం ఆక్యుపెన్సీ పెంచవచ్చు, లేకపోతే డ్రాట్స్ వస్తే ఇంకా ఏ రీజియన్స్ కి మనం పంపొచ్చు. అట్లా డిజాస్టర్ రిలీఫ్ సైటింగ్ లో కూడా ఈ డ్రోన్స్ అనేవి బాగా హెల్ప్ చేస్తాయి. ఎగ్జాంపుల్, NDMA used drones in Himachal floods for shelters. అంటే ఆ షెల్టర్స్ ని వెతకడంలో డ్రోన్స్ హెల్ప్ చేసినాయి. నెక్స్ట్, ఎన్విరాన్మెంటల్ కంప్లైంట్స్ కూడా ఈ పర్టికులర్ డ్రోన్స్ తో చేయొచ్చు సార్. ఎక్కడెక్కడ ఏ సైట్స్ ఎక్కువ ఎమిషన్ చేస్తున్నాయి, ఎక్కడ కార్బన్ బాంబ్స్ డెవలప్ అవుతున్నాయి, ఎక్కడ డిఫారెస్టేషన్ అయ్యే ఛాన్స్ ఉంది, ఏ ఏరియాస్లో డెజర్టిఫికేషన్ జరుగుతుంది, ఏ ఏరియాస్లో డ్రాట్ వచ్చే ఛాన్స్ ఉంది, ఈ పర్టికులర్ డ్రోన్స్ తోని మనం మానిటర్ చేస్తూ ఈ లొకేషనల్ ప్లానింగ్ లో ఈ డ్రోన్స్ యొక్క యూటిలైజేషన్ తీసుకొని వీ కెన్ కమ్ అప్ విత్ అ బెటర్ రీజనల్ ప్లానింగ్ ఆర్ బెటర్ లొకేషనల్ ప్లానింగ్. అట్లాగే డ్రోన్స్ అనేవి దే కెన్ ఆల్సో బి యూజ్డ్ ఇన్ ఏరియల్ ప్లానింగ్ ఆల్సో. దాంట్లో ఫస్ట్ వన్ అగ్రికల్చరల్ మ్యాపింగ్ ఏదైతే ఉందో ఆ మ్యాపింగ్ లో ఏ పంటలు ఎక్కడెక్కడ బందుతాయి, ఎక్కడెక్కడ ఏ సాయిల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఉన్నాయి, అవి డ్రోన్స్ తోనే డిటెక్ట్ చేయొచ్చు సార్. ఎగ్జాంపుల్, మహారాష్ట్ర యూజ్డ్ డ్రోన్స్ టు క్యాల్కులేట్ షుగర్ కేన్ కల్టివబుల్ ఏరియా. సో దట్ అది తెలిస్తే ముందే ఇది వాటర్ తోనే ప్రిపేర్డ్ అయి ఉండొచ్చు. అందుకు మహారాష్ట్ర ముందే ఈ పర్టికులర్ డ్రోన్స్ పెట్టి షుగర్ కేన్ ఎక్కడెక్కడ గ్రో అవుతుందో చూసుకునేలాగా టోటల్ ఏరియా క్యాలిక్యులేషన్ చేయడం జరిగింది. నెక్స్ట్, అర్బన్ ల్యాండ్ యూజ్ మానిటరింగ్ లో కూడా మనం డ్రోన్స్ ని యూజ్ చేయొచ్చు. అర్బన్ ల్యాండ్ యూజ్ మానిటరింగ్ లో కూడా వీ కెన్ యూజ్ దిస్ పర్టికులర్ డ్రోన్స్. రివర్ బేసిన్ మేనేజ్మెంట్ లో కూడా ఎక్కడెక్కడ ఫ్లడ్స్ వచ్చే ఛాన్స్ ఉంది, ఎక్కడ రివర్ లెవెల్స్ పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి, డెల్టాయిక్ రీజియన్స్ లో రివర్ ఎంత స్పీడ్ తో మూవ్ అవుతుంది, ఇవన్నీ డ్రోన్స్ తో క్యాల్కులేట్ చేసి వీ కెన్ కంట్రోల్ దోస్ పర్టికులర్ డిజాస్టర్స్ ఫ్రమ్ దీస్ పర్టికులర్ రివర్స్. నెక్స్ట్, ఫారెస్ట్ అండ్ బయోడైవర్సిటీ ప్లానింగ్ కూడా ఈ డ్రోన్స్ తో చేయొచ్చు. ఫారెస్ట్ లో ప్రతి ఒక్క కార్నర్ కి మనం వెళ్ళలేం కాబట్టి అక్కడ ఎక్కడెక్కడికి ఏ జంతువులు ఉన్నాయి, ఏ ఏరియాలో డెన్స్ వెజిటేషన్ ఉంది, ఎక్కడ నెసెసరీ కాంపోనెంట్ ఆఫ్ బయోడైవర్సిటీ థ్రెట్ ఉంది అనే సెగ్మెంట్ని డ్రోన్స్ తోని గుర్తించడం వల్ల మనకు ఆ పర్టికులర్ రీజియన్లో ఏరియల్ ప్లానింగ్ అనేది జరగడం జరుగుతుంది. దీంట్లో ఎగ్జాంపుల్, రాజాజీ నేషనల్ పార్క్ యూజ్డ్ డ్రోన్స్ టు మానిటర్ ఎలిఫెంట్ ట్రాక్ కారిడార్స్. ఎలిఫెంట్స్ని వాటి కారిడార్స్ని ట్రాక్ చేయడానికి ఇది యూజ్ చేయడం జరిగింది. అట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డ్రోన్స్ అనేవి లొకేషనల్ ప్లానింగ్లో, ఏరియల్ ప్లానింగ్లో దే ఆర్ గోయింగ్ టు హెల్ప్ అస్. ఇట్లా మొత్తం రాసిన తర్వాత ఫైనల్గా వీ హ్యావ్ టు conclude. Conclusion should be very optimistic. AI and drones in correlation with GIS and RS make locational and aerial planning
predictive, comma, evidence-based and inclusive. Institutionalizing them under National Geospatial Policy 2022 and integrating them into urban, rural local body planning will ensure that India's development is not only smart but sustainable. ఇట్లా మనం ఒక ఆప్టిమల్ కంక్లూజన్ అనేది రాయాల్సి ఉంటుంది సార్. క్లియర్? సో ఈ విధంగా ఈ 250 వర్డ్ ఆన్సర్ని రాస్తే యూ వుడ్ బి గెటింగ్ సమ్వాట్ డీసెంట్ మార్క్స్. మీరు దీనికన్నా ప్రయత్నిస్తే బెటర్ కూడా రాయొచ్చు, ఇంకొన్ని పాయింట్స్ వాల్యూ యాడ్ చేయొచ్చు. అయితే ఆ పాయింట్ యాడ్ చేయాలా లేదా అనే డౌట్ వస్తే దాన్ని కమెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. వీ వుడ్ బి హెల్పింగ్ యూ విత్ ద వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. ఒకవేళ ఆఫ్లైన్లో ఇఫ్ యూ వాంట్ ద ఫీడ్బ్యాక్ యూ కెన్ కమ్ టు ఏకమైస్ అకాడమీ. వీఆర్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ యూ ఇన్ మేకింగ్ యువర్ ఆన్సర్స్ వెరీ better and better. Hopefully everyone enjoyed this particular video. Please like it and share it, and also comment on this particular video on the requirements which you have. Subscribe to Ekami's Academy channel. Click on the bell icon. We would be coming up with more and more such kind of videos. Thank you for watching this. Have an awesome day. Jai Hind.